ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. మనుష్యులము ఎటువంటి వారం అంటే మోస్ట్ ఆఫ్ ది కేస్ మనము మన భావోద్వేగాల మీద ఆధారపడే వారంగా ఉంటాం. మన భావాలను బట్టి మనము జీవించే వారంగా ఉంటాం. మనం ఎమోషనల్ బీయింగ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగానే ఉంటారు. అయితే జీవితంలో కొన్ని కాలాలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితుల ద్వారా మనం వెళ్తూ ఉన్నప్పుడు చాలాసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనే తలంపు మనకి వస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితులను చూస్తూ ఉంటే మనము దేవా నన్ను మరచిపోయావయ్యా అని అడిగే వారంగా కూడా ఉంటాం. ఒకవేళ ఈ దినాన మీరు కూడా అటువంటి వారుగా ఉంటున్నారా? దేవా నన్ను విడిచిపెట్టేశావా, దేవా నన్ను మరచిపోయావా అని బాధపడుతూ ఉన్నారా అండి? 3 విషయాలను బట్టి మనము దేవుడు నన్ను మరచిపోయాడు అని అనుకుంటూ ఉంటాం. మొదటిగా మనం ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితులను బట్టి, మనము చూస్తున్న సమస్యలను బట్టి, ఏమి అర్థం కాని పరిస్థితులు, ఎటు తోచని పరిస్థితులను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మరచిపోయాడు అనే తలంపు వస్తూ ఉంటుంది. రెండవదిగా అపవాది మనకి చెప్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను మరచిపోయాడు, ఆయన నిన్ను విడిచిపెట్టేశాడు, అందుకే ఈ విధంగా నీ జీవితం నడుస్తూ ఉంది, ఆయనకు నువ్వంటే ఇష్టం లేదు, ఇంకా ఎందుకు ప్రార్థన చేస్తావు, ఇంకా ఎందుకు ఆయన కోసం ఎదురు చూస్తావు అని అపవాది కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మూడవదిగా నీ చుట్టూ ఉన్న మనుష్యులు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏ పాటివాడు? హిజ్కియా రాజుని అషూరు రాజు అనే రీతిగా ఆయన నిన్ను విడిపిస్తాడు అనుకుంటున్నావా? హిజ్కియా, ఏ రాజ్యమైనా, ఏ రాజ్యంలోని దేవతలైనా తమ రాజ్యాన్ని నా చేతిలో నుంచి విడిపించగలిగాయా? ఏ పాటి వాడు నీ దేవుడు అని అన్న రీతిగా నీ చుట్టూ ఉన్న మనుష్యులు కూడా కొన్నిసార్లు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ 3 సందర్భాలలో కూడా దేవుని వైపు చూడకుండా మన సొంత భావోద్వేగాల మీద మనం ఆధారపడినప్పుడు, మన యొక్క భావాల మీద మనము ఆధారపడినప్పుడు, మన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, ఆ సమయంలో దేవుడు చాలా దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ప్రార్థించేందుకు కూర్చున్నా కానీ హృదయం అంతా సమస్య మీద దృష్టి ఉంది, హృదయం అంతా పరిస్థితి మీద దృష్టి ఉంది, హృదయం అంతా వేదంతో నిండి ఉన్నది. ఆ సమయంలో మనం దేవుని మీద ఫోకస్ చేయలేకపోతాం. నిజముగా ఆయన యొక్క సన్నిధిలో మనకు హృదయాన్ని కుమ్మరించే వారంగా ఉండకుండా సమస్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. ఆ సమయంలో ఎమోషన్స్ మనల్ని లీడ్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ని మనము కనుగొనలేకపోతాం. అటువంటి సమయంలో అపవాది మరలా వస్తాడు, మనుష్యులు మరలా వస్తారు, మరలా ఏం చేస్తుంటారు, ఆ తలంపుని ఇంకొకసారి తీసుకొని వస్తూ ఉంటారు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను మరచిపోయాడు. యోబు గ్రంథము 13వ అధ్యాయం మీరు చూసినట్లయితే, దావీదు గారు రచించిన 13వ కీర్తనని మీరు చూసినట్లయితే, ఇరువురు కూడా ఇటువంటి కాలము గుండా వెళ్ళిన వారే. యోబు గారు చెప్తూ ఉన్నారు, నీ యొక్క ముఖమును నా యుద్ధ నుంచి ఎందుకు దాచావయ్యా అని. దావీదు గారు చెప్తున్నారు, ఎంతవరకు నువ్వు నన్ను మర్చిపోతావు, ఎన్నాళ్ళ వరకు నువ్వు మరలా నా యుద్ధకు తిరిగి రావయ్యా, ఎంతవరకు నేను దుఃఖపడాలి, ఎంతవరకు పగలంతా చింతాక్రాంతున్నై ఉండాలి, ఒక్క మారు నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇవ్వయ్యా. మీరు కూడా ఈ రీతిగా ఆలోచిస్తూ ఉన్నారండి. నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను మరచిపోయాడు, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు మీరు చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది, సియోను కుమారి తన ప్రభువు తనని విడిచిపెట్టి ఉన్నాడు అని, తనని మర్చిపోయాడు అని అనుకుంటూ ఉన్నది. అయితే దేవుడు సెలవిస్తున్న మాట, తల్లి తన గర్భమును పుట్టిన చంటి పిల్లనైనా మరుస్తుందేమో కానీ నిన్ను నేను మరువను, చూడు నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. మీ భావోద్వేగాలు మీకు చెప్తూ ఉన్నాయి, దాని మీద ఆధారపడకండి, దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు, మార్పు లేని దేవుడు. ఆయన నీతో చెప్తున్న మాట, నేను నిన్నెప్పటికీ
మరచిపోను. నిన్ను విడిచిపెట్టడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే అన్నాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు అని వాక్యం సెలవిస్తుంది. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెళ్తున్న మార్గము కఠినంగా ఉందా? నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇక నా వల్ల కాదు అనేంతగా ఉన్నాయా? నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు కాబట్టే, మర్చిపోయాడు కాబట్టే ఇంత కష్టము ద్వారా నేను వెళ్తున్నాను అని అనుకుంటున్నావా? నీ దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నీ పరిస్థితిని చూచే దేవుడుగా ఉన్నాడు. అదే యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో 23వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఆయన కొరకు ఎదురు చూచేవారు అవమానం నొందరు అని రాయబడి ఉన్నది. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆయన నిన్ను మరచిపోలేదు. ఆయన నిన్ను విడచిపోలేదు. మరి ఏం చేయాలి? నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మరచిపోయాడు అన్న ఆ యొక్క తలంపు వచ్చినప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఉన్నారా? మొదటిగా మీరు ఒక్కమారు వెనక్కి తిరిగి చూడండి. నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు, ఎన్ని ఎర్ర సముద్రాలని దాటించలేదు, ఎన్ని యోర్ధానులను దాటించలేదు. ఆ దినమున నిన్ను విడువని దేవుడు ఈ దినమున విడుస్తాడా? పాత కార్యమును జ్ఞాపకపరుచుకోండి. దావీదు గారు అదే కీర్తనలో చెప్తాడు, నీ కృపయందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. నా జీవితంలో నా దేవుడు చేసిన అనేకమైన మేలును బట్టి నేను ఆయనను కీర్తించదను అని రాయబడు. లుక్ బ్యాక్. ఒక్క మారు వెనక్కి తిరిగి చూడండి మీ జీవితాన్ని. రెండవదిగా, నీ సొంత భావాల మీద ఆధారపడకండి. వాక్యాన్ని చదవండి. ఆ వాక్యంలో దేవుడు నీతో ఏం మాట్లాడిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ సమయంలో అదే నీకు ఎంతో శ్రేష్టమైనది. మూడవదిగా, దేవుని యొక్క సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి, దేవా నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా, బలమునివ్వయ్యా అని అడగండి. దావీదు గారు ఏ రీతిగా తనని రాళ్ళతో కొట్టేందుకు తన సొంత మనుషులే వచ్చినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఏం చేయాలి అని అడగలేదంట. ముందుగా నాకు ధైర్యాన్ని పొందుకున్నాడంట. ఆ రీతిగా మీరు దేవుని దగ్గర ధైర్యాన్ని, బలమును పొందుకోండి. మీ బలహీనతలు ఏందో ఆయన యొక్క బలము సంపూర్ణమవుతుంది. ధైర్యాన్ని పొందుకున్న తరువాత ఏ బలమునైతే దేవుడు నీకు అనుగ్రహించాడో ఆ బలముతో నీ యొక్క పరిస్థితిని నువ్వు ఎదుర్కో. వాక్య ఖడ్గాన్ని ధరించు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అపవాది చెప్తూ ఉండొచ్చు నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు అని, కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు శాశ్వత కాలము వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని. ఇది నా దేవుడు ఈ వాగ్దానాన్ని మీకు కూడా ఇస్తూ ఉన్నాడంటే, ఆయన మిమ్మల్ని విడువడు, ఆయన మిమ్మల్ని ఎడబాయడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.